ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి నమ్ముకొని జాగ్రత్తగా వినండి. మన ప్రభువుని నమ్ముకొని బైబిల్లో ఉన్నటువంటి గొప్ప కార్యాలను విని సంతోషించేటువంటి వారముగా కాకుండా ఆ గొప్ప కార్యాలని మనం చూసి దేవుణ్ణి స్తుతించే విధంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. అర్థమైంది అనుకుంటా. పూర్వం ఉన్నటువంటి దేవునిని ఆశ్రయించినటువంటి పరిశుద్ధులు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చూశారు. వాళ్ళు చూసినటువంటి కార్యాలను మనం చెప్పుకొని సంతోషపడతా ఉన్నాం. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే, ఇది కాదు. వాళ్ళు క్రీస్తుని తండ్రిని వెంబడింపక మునుపు మన పోటోళ్ళే, వెంబడించిన తర్వాత చెప్పుకోదగిన స్థితిలో ఉన్నారు. మనం క్రీస్తుని వెంబడిస్తా ఉన్నాం. వెంబడించేటువంటి మనము కూడా చెప్పుకోగలిగిన స్థితిలో ఉండాలి. ఆమె ఇదే దేవుని వాక్యం ఈ రోజున. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుని యొక్క మార్గమందు నిలిచిన అబ్రహాము ఇసాకుతో చెప్తా ఉన్నాడు, మనం పోయేటువంటి ప్రదేశంలో మనుష్య మాతృడు అనేటువంటి వాడు ఉంటాడు. కొండ ప్రాంతాల్లో ఎవరుంటారు? ఆ ఉండనటువంటి ప్రదేశంలో వీళ్ళకి అవసరమైనది అసలే దొరకదు. అప్పుడు అబ్రహాము ఇసాకుతో చెప్తా ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, మనకేం సంబంధం, ఆయన మనకు ఆజ్ఞాపించడం, మనం వెళ్దాం. ఆయనే సిద్ధం చేసి ఉంచుతుడు నర సంచారం లేనటువంటి ప్రాంతంలో. అప్పటి వరకు ఆ మనిషి జీవితంలో దేవుని మీద విశ్వాసం అనేది ఉన్నది. అదే విశ్వాసము ఆ మనుషుణ్ణి గొప్ప కార్యం చూసే విధంగా, దేవుని యందు తన విశ్వాసాన్ని స్థిరపరచుకునే విధంగా నడిపించుకుంటా ఉన్నాడు. దేవునిలో ఆయన జీవితాన్ని అబ్రహాము నడిపించుకుంటా ఉన్నాడు కదా. అనేకులమైనటువంటి మనం కూడా మన విశ్వాస జీవితంలో స్థిరపడే పరిస్థితుల్లో గొప్ప కార్యాలు చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన చేయగలడు. శక్తి సంపన్నుడు అయ్యున్నటువంటి దేవుడు మన జీవితాల్లో మనల్ని ఇంకొకరు చెప్పుకునే విధంగా దేవుడు చేయగలడు. ఆత్మీయ జీవితము, క్రైస్తవ జీవితము క్రీస్తును వెంబడించడం అంటే ఇతరుల చేత నిందల పాలవటమే కాదు, ఇతరుల చేత కీర్తించబడేటువంటి స్థితిని కూడా దేవుడు మనకిస్తాడు. దేవునికే మహిమ. ఆమేన్. ఆ స్థితికి నడవాలి, ఆ స్థితిని పొందుకోవాలి. పొద్దున్నే వాక్యం వచ్చింది, ఒక లైక్ కొట్టును, ఆమె కామెంట్ పెట్టిన, అయిపోయిందా జీవితం? అయిపోలే. ఈ విశ్వాసము రేపటి దినాన మన జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాన్ని అనేకులకు చెప్పుకొని అనేకులు మన గురించి చెప్పే విధంగా ఉండాలి. ఏమంటారు? దేవునికే స్తోత్రం చెప్పండి. ఆమేన్ అని అనాలి మీరు. దేవుని యందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన జరిగిస్తాడు, వదిలిపెట్టాడు. ఆయన
ప్రతి ఒక్కరి జీవితాల్లో. ఎందుకంటే ఆయన పేరును ఆయన గొప్ప చేసుకోవటం కోసం, దేవుని పేరుని గొప్ప చేసుకోవటం కొరకు ఏదైనా చేస్తాడు, ఎంత దూరం అయినా పోతాడు. మనం ఏం చేయొద్దు, నిలబడాలంతే. అబ్రహాము, ఇస్సాకు, ఆ పనోడు ముగ్గురు కలిసి పోతా ఉంటే ఇస్సాకు అడుగుతాడు, నాయన గొర్రె ఏది అని చెప్పానంటే, దేవుడే చూసుకుంటాడు కదా, పోదాం పదా అని చెప్పినని పోతా ఉంటారు. ఆ పోయినటువంటి ప్రదేశంలో వాళ్ళకి తెలియని విధంగా అక్కడ దహన బలికి దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు. ఆయన పేరు గొప్పదై ఉంటుంది మన జీవితాల్లో. మనము విశ్వాసంతో నడుస్తూ ఉంటే మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయను గాక. ఈ పరిచర్యను అనుసరించే మీ జీవితాల్లో కూడా చెప్పదగినటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించును గాక. ఆమేన్. మరొక పరిశుద్ధుని జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యము 19వ అధ్యాయము అపోస్తల కార్యము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుత కార్యాలను జరిగించను. ఎంతటి అద్భుత కార్యాలంటే, ఆ మనుషుడిని తాకితే చాలు, ఆ మనుషుడిని అట్లా ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతా ఉంది. అక్కడ రాయబడి ఉన్నది. గొప్ప కార్యాలు దేవుని చేత జరుగుతా ఉన్నాయి. ఈ మనుషుడు వెళ్ళేటువంటి ఆ మార్గంలో జనాలందరూ నిలబడతా ఉన్నారు. చర్చికి పోయి అక్కడ కూర్చోవటం కాదు, ఆయన పోయేటువంటి మార్గంలో జనాలందరూ కూడా నిలబడతా ఉన్నారు. అందరూ సేవకుడు వస్తుందంటే పోయి చర్చిలో కూర్చుంటారు. ఇక్కడ పరిస్థితి ఎలాగున్నదంటే, రోడ్లంబడి నిలబడి ఆయన రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా చర్చిలో అయితే ఇక ఇసుకేస్తే రాళ్ళంత జనం. అంతగా దేవుని పేరు ఏమైతా ఉన్నదంటే గొప్పగా అయితా ఉంది. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు, దాంట్లో డౌటే లేదు. ఆయన గొప్ప కార్యాలను చేయగలిగినటువంటి దేవుడు. మనము దేవుని పేరట సాక్ష్యం చెప్పినప్పుడు అది ఇతరులకి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని తెస్తుంది. మనకి తీసుకురావట్లే. ఇప్పుడు ఆ పరిశుద్ధుల గురించి చెప్పుకుంటా ఉన్నాం. అవును కదా, వీళ్ళ జీవితాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. దేవుడు చేసి తీరుతాడు. ఈ రోజున దేవుని వాగ్దానం సెలవిస్తా ఉంది. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. దేవుని ఈ రోజున వాక్య ధ్యానం ఏమిటంటే, దేవుడు నాకు బలమైనటువంటి కోటగా ఉన్నాడు. ఈ బలమైనటువంటి కోట అయినటువంటి దేవుడు మన ముందు నిలబడినట్లయితే మన మీదకు వచ్చేటువంటిది ఎట్టిదైనాను సరే అదేమవుతుందంటే పక్క తప్పుకుంటుంది, చూసేటువంటి ప్రజలకి సాక్ష్యంగా నిలబడుతుంది. దేవునిని ఆశ్రయించి వారి బలమైనటువంటి దేవునిని వాళ్ళు ఆశ్రయించి ఏమవుతా ఉన్నారంటే బలవంతులుగా మారుతా ఉన్నారు. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే దేవుడు మనకు బలమైనటువంటి కోటగా ఉంటాడు. ఒక కోటని దాటుకొని పోవచ్చు. అదే మనకి దేవుడు కోటగా ఉంటే దాటుకొని రాగలట ఎవడన్నా? కోటగా ఉన్నది దేవుడు. మనుషుని నిర్మితమైనటువంటి కోటలు, ఆ గోపురాలు కాదు. దేవుడే మనకి కోటగా అడ్డంగా నిలబడి ఉంటే ఎవడు రాగలడు? ఎవడు రాలేడు. అబ్రహాము జీవితంలో
దేవుడు కోటగా నిలబడ్డాడు. అటు పౌలు జీవితంలో దేవుడు బలమైనటువంటి కోటగా ఉన్నాడు. ఈ మనుషులు దేవుణ్ణి కోటగా నిలబెట్టుకొని దేవుణ్ణి ఆశ్రయించి ఏమైతా ఉన్నారంటే మిగిలినటువంటి ప్రజల చేత ఘనపరచబడతా ఉన్నారు. దేవుని నామం ఎటూ కనపరచబడుతుంది, దాంట్లో డౌటే లేదు. దేవుని నామము తప్పక గణపరచబడుతుంది. దేవుని పేరట ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా ఘనపరచబడతా ఉన్నారు. ఫలానా అపోస్తులైనటువంటి పౌలు వస్తుందంటే ఇక ఆ దోవ అంతా కూడా కిక్కిరిసిపోతుంది. ఇక్కడ చూస్తా ఉంటే లేఖనంలో అదే రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ విషయాలే రాయబడి ఉన్నాయి. జనాలందరూ ఆయన నడిచేటువంటి మార్గంలో కుప్పలు వచ్చి పడతా ఉన్నారు. ఎందుకంటే స్వస్థత కోసం ఆ మనుషుని ముట్టుకుంటే చాలు, ఆ మనుషుని యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు స్వస్థత. ఎప్పటి నుంచి ఉన్నటువంటి అనారోగ్యమైన లేకపోతే బంధకాలైనా సరే తెగిపోతా ఉన్నాయి. దేవుడు మనకి బలమైనటువంటి కోటగా ఉంటాడు. ఆ బలమైనటువంటి కోట ఏం చేస్తుందంటే మనకి రక్షణగా ఉంటది. ఎంతటి రక్షణగా అంటే లోకంలో మిగిలినటువంటి మనుషుల యొక్క సహాయము పొందుకున్నా సరే అది మనకి ఏ కోశాన కూడా ఇద్దరు మనుషులు చెప్పుకోలేని స్థితిలో ఉంటది. అంతేనా? మనుషుని సహాయం పొందుకుంటే ఎవరు చెప్పుకోడు. దేవుని సహాయాన్ని పొందుకుంటే ఆ పేరు, ఆ పరిస్థితి ఉన్నతంగా ఉంటది. దేవుడు మనకి బలమైన కోటగా ఉండాలి. అబ్రహాము జీవితంలో, అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో అదే పరిస్థితి ఎదురైతా ఉన్నది. ఈ 2వ సమూయేలు గ్రంథంలో ఈ రోజున వాక్య ధ్యానమైనటువంటి ఈ వాక్యంలో కూడా దేవుడు దావీదుకి ఇదే స్థితిలో ఎదురయ్యి ఉన్నాడు. దావీదు కూడా శత్రువుల మీదకు పోయి శత్రువుల మీద జయాన్ని పొందుకొని పరవశించిపోతా దేవుణ్ణి కీర్తిస్తా ఉన్నాడు. ఎందుకంటే శత్రువులు నన్ను ఏం చేయలేకపోయారు. నేను దాక్కున్నది మనుషుల చేత కట్టబడినటువంటి కోటలో కాదు, దేవుడు కోట ఉంటే ఆయనలో నేను దాగి ఉన్నా. అందుకు నన్ను ఎవడేం చేయలేకపోయాడు. నా జీవితంలో ఆయన కోటగా ఉన్నాడు కదా, అద్భుతం జరిగిస్తాడు. మనుష్య మాతృడు కూడా ఉంటాడు అని చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అబ్రహాము ఆ పర్వతం మీదకు పోయి అక్కడ గొర్రె పిల్లను బలిస్తాడు. తీసుకుపోవాలి గొర్రె పిల్లని. ఆ పరిస్థితుల్లో ఇస్సాకే గొర్రె పిల్ల. ఆ ఇస్సాకుని తీసుకొని పోయింది, కానీ ఈ గొర్రె పిల్లను బలిచ్చేటువంటి గొర్రె పిల్లని తీసుకుపోవాలి. ఎవరు మాత్రం దేవుడు తోడయ్యుంటే ఏమీ చేయలేరు. ఎంత తోడైనా సరే ఆయన మనకు బలమైన కోటగా ఉంటాడు. మనకు సహాయం చేయటం కొరకు మన జీవితాల్లో ఆయన యొక్క సహాయాన్ని పొందుకోవాలా. ఎలాగా? ఈ అబ్రహాము లాగా, అపోస్తలుడైనటువంటి పౌలు లాగా వీళ్ళ జీవితాల్లో ఎంతటి సహాయాన్ని వాళ్ళు దేవుని యొద్ద నుంచి పొందుకున్నారో అదే సహాయాన్ని మనం కూడా దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. అందుకే కదా మరి ఈరోజు వాక్యాన్ని ఈ విషయాల్లో నుంచి చెప్పుకోవటం. ఆ సహాయం పొందుకొని మరొకరి చేత ఘనపరచబడాలి. ఊరికి చెప్పుకోవటం కాదు, మరొకరి చేత ఘనపరచబడాలి. దేవునిని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా దేవుడు గొప్ప పేరుని తెస్తాడు. దేవుని పేరు దేవుడు తెచ్చుకోవటం చిన్న విషయం. ఆయన యొద్ద ఉన్నటువంటి వారికి గొప్ప పేర్లు తీసుకురావటం పెద్ద విషయం. ఆమేన్. ఆ స్థితిని మనం పొందుకుందాం. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఏదో కాలమందు మీ దయ కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధ లేఖనముల యందు రాయబడినటువంటి మీ గొప్ప కార్యములను తండ్రి ఈ పరిచర్యలో జరిగించమని, మహాదేవుడవు, శక్తి సంపన్నుడవు, కార్యములను జరిగించుట యందు బలమైనటువంటి దేవుడవు,
మీ బలమైనటువంటి నామమును బట్టి తండ్రి ఈ పరిచర్యలో గొప్ప కార్యాలను జరిగించి మీ పేరట తండ్రి ఈ పరిచర్యని స్థిరపరచమని, మీ సాహస కార్యముల చేత ఈ పరిచర్యని దర్శించమని, అద్భుతాలను జరిగించువాడవు నీవు మాత్రమే కనుక నీ యొద్ద మనవి చేసుకొని ఉన్న ఈ మనవులన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకొని నీవు ఈ పరిచర్యకి బలమైన దేవుడవుగా ఉండగా మీ బలమైనటువంటి పరలోకపు నామమును బట్టి గొప్ప కార్యాలను జరిగించి మీకు మహిమను కలగ చేసుకోనమని పరిశుద్ధుడా ఈ పరిచర్యకి మీ పరలోకపు కృపను స్థిరపరచమని మా రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్ ఆమేన్.